ఈరోజు మన ముందుకి శరత్ చంద్ర సార్ ఉన్నారు. ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగాను అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్తో మొదలుపెట్టి డిగ్రీ విత్ ఐఏఎస్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ యూపీఎస్సి కష్టంగా వచ్చింది. యూపీఎస్సి ప్రిలిమ్స్ చాలా కష్టంగా వచ్చిందని ఈ టైంలో కూడా ప్రిలిమ్స్ దాదాపు ఒక 9 మంది స్టూడెంట్స్ రీసెంట్ పాస్డ్ అవుట్ వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ దీంతోపాటు అసలు యూపీఎస్సి మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ తప్పు ఎవరిది, యూపీఎస్సి దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వచ్చా, ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సార్ హాయ్. సార్ హాయ్ సార్, ఇప్పుడు యూపీఎస్సి ప్రిలిమ్స్ కష్టంగా వచ్చింది. సో దీని గురించి ఈవెన్ దో యూపీఎస్సి చైర్మన్ కూడా అవును నిజమే కష్టంగా వచ్చింది అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక వీడియో కూడా చేశాను నేను, యూపీఎస్సి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ మోసం చేసే యూపీఎస్సి కాదు అనేది, అంటే ఒక 30% అలా వచ్చినా 70% నార్మల్గానే వచ్చింది అన్నట్టు మాట్లాడలేదు. నన్ను కూడా స్టూడెంట్స్ కొంచెం తిట్టడం జరిగింది. అయితే యూపీఎస్సి నిజంగానే కష్టంగా వచ్చిందా, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, అండ్ 25-26 కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? మీరు అన్నట్టుగా యూపీఎస్సి ప్రిలిమ్స్ రీసెంట్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్ కంపారిటివ్గా టఫ్గానే ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అంటే దీంట్లో ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ ఉందనుకోండి, 10th క్లాస్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్కి స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి 600కి 590 వస్తుంటుంది. ఏదో ఒక సంవత్సరం బాగా టఫ్ వచ్చింది అనుకోండి, 540 వచ్చింది అనుకోండి, పిల్లలు బాధపడతారు. 600 540 వచ్చింది నాకు అనవసరం. కానీ ప్రిలిమ్స్ అలా కాదు కదా. ప్రిలిమ్స్లో మనకి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వచ్చే లాభం ఏముంది? ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. పేపర్ టఫ్గా వచ్చినప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. పేపర్ ఈజీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ 200కి 110 ఉంటుంది. పేపర్ కష్టం వచ్చింది అనుకోండి, 75 70 వచ్చి సరిపోతుంది కదా. 70 వచ్చి సరిపోయినప్పుడు టఫ్గా ఉంటే నష్టం ఏముంది? సో నా పాయింట్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఎలా చూడాలంటే, మనం సిలబస్ అంతా ఫినిష్ చేసి అన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఎగ్జామ్ రాస్తాం. యూపీఎస్సీ పేపర్ ఎలాగే నేను వచ్చేది వాళ్ళ ఇష్టం, పేపర్ ఇలాగే ఇవ్వాలి అని రూల్ ఏం లేదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవైక్యూస్ చూసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి అలా క్వశ్చన్స్ ఇవ్వాలి అనుకోవడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పెక్టేషన్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. అది మనం ఏం టెస్ట్ చేయాలంటే, మనం ఏం ఆలోచించాలంటే యూపీఎస్సీ ఏం టెస్ట్ చేస్తే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ప్రిలిమ్స్ పేపర్ యూపీఎస్సీ ఏం చేసింది, సమ్ బ్రాడ్ చేంజ్. ఒక చేంజ్ ఏం చేసిందంటే, దే గేవ్ వెరీ లెంతీ క్వశ్చన్స్, బాగా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఎవరికైతే వైడ్ రీడింగ్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళే రాయగలరు ఎగ్జామ్. ఓన్లీ గైడ్స్, మ్యాగజైన్స్, క్లాస్ నోట్స్, టాపర్ నోట్స్ కాదు, టెక్స్ట్ బుక్స్, మల్టిపుల్ బుక్స్ చదివి అనలైజ్ చేసి రాయగలిగేలా ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, యూపీఎస్సీ ఏం చేసింది ఈ సంవత్సరం, కన్వెన్షనల్ ఏరియాస్ కాకుండా అన్కన్వెన్షనల్ అడిగింది అనమాట. సైన్స్ టెక్నాలజీ ఉందనుకోండి, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇండిజినస్ హార్డ్వేర్ దేంట్లో అడిగింది. దాన్ని మనం మ్యాగజైన్స్లో కనిపించదు. ఎవరైతే న్యూస్ పేపర్స్ త్వరగా చదువుతారో, చదివి అనలైజ్ చేస్తారో, ఆలోచిస్తారో వాళ్ళు రాసేలా ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, బట్ ఓవరాల్గా పేపర్ ఇలాగ ఉండడం కరెక్ట్ నా ఉద్దేశంలో. ఎవ్రీ ఇయర్ పేపర్ మారిపోతూ ఉండాలి. అసలు ఇలా ఉంటుంది పేపర్ అనుకోని వీలు ఉండకూడదు. మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పేపర్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలి, నోట్స్ రాసుకోవాలి, అంత అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళాలి, ఏది ఇచ్చినా ఓన్ రాసేలా ఉండాలి. అందరు అదే పేపర్ ఇస్తారు కదా, కొంతమందికి పేపర్ ఇవ్వట్లేదు కదా. అందరు సేమ్ పేపరే కాబట్టి అందరూ సర్ప్రైజే కాబట్టి అందరూ ఎవరు దాన్ని బెటర్గా ఫేస్ చేయగలరు, వాళ్ళకి మార్క్స్ వస్తాయి అంతే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే పేపర్ టఫ్గా ఉందంటే, ఈ సంవత్సరం మన కాలేజీలో డిగ్రీ విత్ ఐఏఎస్ 3 years కోర్స్ చేసిన పిల్లలు కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. రోజు మొన్న వచ్చాయి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. సో చాలామంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు యూపీ చదివిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ మిస్ అయ్యారు. మిస్ అయ్యే వాళ్ళు ఏమంటున్నారు, మేము అనుకుంటే రాలేదు, ఎగ్జామ్ డిఫరెంట్గా వచ్చిందిగా ఫెయిల్ అయ్యారు. మా డిగ్రీ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారంటే అదే మా గొప్పతనం ఏం కాదు. పాయింట్ ఏంటంటే, మా కాలేజ్లో ఫస్ట్ నుంచి కూడా ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్కి 3 సంవత్సరాలు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని మల్టిపుల్ చదివించాము. క్లాస్లో ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పడంతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు ఆలోచించేలా చేయడం కానీ, పిల్లల మధ్య డిస్కషన్ పెట్టడం కానీ, ఆ డిస్కషన్ వల్ల పిల్లలు ఏం చేస్తారు, చదివింది అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు. సో ఇవన్నీ హెల్ప్ అయ్యాయి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయగలిగారు. సో ఫస్ట్ అటెంప్ట్లో కూడా ఎగ్జామ్ క్లియర్ చేయగలిగారంటే అర్థం ఏంటంటే, ద పేపర్ ఈజ్ టెస్టింగ్ ద బేసిక్ కాన్సెప్ట్ డెప్త్. దట్స్ ఆల్. అది అలాగే ఈవెన్ 1 year సివిల్స్ కోచింగ్ మన విజయవాడలో అయినా హైదరాబాద్లో అయినా 1 year సివిల్స్ కోచింగ్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఫస్ట్ టైంలోనే క్లియర్ చేశారు. అట్ ద సేమ్ టైం
మన దగ్గర కోచింగ్ తీసుకునే పిల్లలు కొంతమంది 4-5 ఇయర్స్ రాసిన మిస్ అయిన ఉన్నారు, రెండు ఉన్నాయి. బట్ నా అబ్జర్వేషన్ అంటే ఎవరు మిస్ అయ్యారంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే చదవాలి అని చెప్పి ఒకవేళ ఫిక్స్ అయ్యారో వాళ్ళు మిస్ అయిపోయారు. ఓకే, ఎవరైతే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండి సర్ప్రైజ్ రెడీగా ఉన్నారో పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ అన్ని చదవాలి. ఈ సంవత్సరం పాలిటీ, జోగ్రఫీ క్వశ్చన్స్ బాగా తగ్గిపోయాయి, హిస్టరీ, ఎకానమీ బాగా పెరిగాయి. సో నెక్స్ట్ ఇయర్ పాలిటీ బాగా పెరగచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ బాగా పెరగచ్చు. సో అన్ని చదువుగా ఉంటే క్లియర్ చేయగలం అన్న మెసేజ్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ దట్ ద వే ఇన్ విచ్ వీఆర్ గోయింగ్, మన కాలేజ్ 1 year స్కిల్స్ కోచింగ్ అవ్వచ్చు, డిగ్రీ విత్ ఐఏఎస్ అవ్వచ్చు, ఇంటర్ విత్ ఐఏఎస్, వాట్ ఎవర్, మనం వీ ఆల్వేస్ గో ఓన్లీ బై మేకింగ్ ద స్టూడెంట్స్ రీడ్ ద న్యూస్ పేపర్స్, రీడ్ స్టాండర్డ్ బుక్స్, గో ఫర్ క్రిటికల్ థింకింగ్ విచ్ హెల్ప్స్ ఆల్వేస్. అసలు ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ కాన్సెప్టే రాంగ్ అనేది ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకో పక్క వాళ్ళు చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు కూడా. మీరు మనం ఎలా చూడవచ్చు సార్, నిజంగానే ఇది సక్సెస్ ఫ్యాక్టర్ అయినా? చూడండి, డిగ్రీ విత్ ఐఏఎస్ రాంగ్ అని ఎవరంటారంటే ఎవరి మైండ్లో అయితే డిగ్రీ విత్ ఐఏఎస్ చేసిన తర్వాత సివిల్స్లో ర్యాంక్ రాకపోతే లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది కదా, అదే బీటెక్ లేదా వేరేది కోర్స్ చేసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి కదా, ఆల్టర్నేట్ ఉండదు కదా అనేది మీరు చెప్పిన ఆలోచన. యాక్చువల్ అదే ఆలోచన ఉంటుంది చాలామందికి. బట్ ఇందులో నా పాయింట్ ఏంటంటే డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్లో డిగ్రీలో వాళ్ళు నచ్చింది తీసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకోవచ్చు, బీఏ ఎకనామిక్స్ తీసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ సైడ్లో దే కెన్ గెట్ మెనీ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్. బీఏ ఎకనామిక్స్ కూడా దే కెన్ గెట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వెళ్ళొచ్చు, బ్యాంక్ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఇండియా ఎకనామిక్స్ సర్వే రాయొచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 3 ఏళ్ళు ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ 3 years, 1 year సివిల్స్ కోచింగ్లో 10 months కోచింగ్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఏదో హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ మొత్తం వినేసేది ఏదో గుర్తుంచుకుంటారు. కానీ సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే స్కిల్స్ కావాలి. ఎలాంటి స్కిల్స్ కావాలి? ఫస్ట్లీ రైటింగ్ స్కిల్స్. కొంతమందికి స్కిల్స్ ఉంటాయి, 10th class ఎక్కువ ఉండవు. డిగ్రీ విత్ ఐఏఎస్లో ఈ 3 ఏళ్ళు మేమేం చేస్తాం స్టూడెంట్స్కి 3 years పాటు రెగ్యులర్గా మెయిన్స్ ఆన్సర్స్ రాయించడం కానీ, ఎస్ఏస్ రాయించడం కానీ, వి డెవలప్ ద స్కిల్. నెంబర్ 2, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఇంటర్వ్యూ కానీ, గ్రూప్ 1 ఇంటర్వ్యూ కానీ, ఏ ఇంటర్వ్యూ కూడా ఆ స్కిల్ కూడా 3 years పాటు మేము డిబేట్స్, ఎలక్యూషన్ పెట్టి ఇంప్రూవ్ చేసుకుని వెళ్తాం. నెంబర్ 3, ప్రతి సబ్జెక్ట్ని కూడా నెమ్మదిగా చదువుతూ అర్థం చేసుకుంటూ నీట్గా డీప్గా వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఈ 3 ఏళ్లలో. 1 year కోచింగ్ అంత అవకాశం దొరకదు, చాలా ఫాస్ట్ అవుతారనమాట. 4th థింగ్, గ్రూప్ డిస్కషన్స్. మన ఒపీనియన్సే కాకుండా మన ఫ్రెండ్స్ ఒపీనియన్స్, ఫ్యాకల్టీ ఒపీనియన్, మల్టిపుల్ ఒపీనియన్స్ తెలిస్తేనే మెయిన్స్ ఆన్సర్ బెటర్గా రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం యూపీఎస్సీ ఫిలిమ్స్ ఇందాక చెప్పి టఫ్గా వచ్చింది మీరు చెప్పినట్టుగా. చాలామంది 5 times 6 times యూపీఎస్సీ రాసిన వాళ్ళు కూడా ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మన దగ్గర డిగ్రీ విత్ ఐఏఎస్ చదివి రీసెంట్గా బయటికి వెళ్ళి వాళ్ళ ఏజ్ 21 years వాళ్ళు కొంతమంది యూపీఎస్సీ ఫిలిమ్స్ క్లియర్ చేశారు. అందులో శ్రీజ అనే అమ్మాయి అయితే అమ్మాయి 95 marks వస్తున్నాయి, అంటే వెరీ హై మార్క్స్ వస్తున్నాయి. కట్ ఆఫ్ 70 ఉంటుంది. అన్ని మార్క్స్ వస్తున్నాయి అర్థం ఏంటంటే ఫండమెంటల్స్ ఏబుల్ అండర్స్టాండ్ అనమాట. అలాగే డిగ్రీ విత్ ఐఏఎస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావాల్సిన సిలబస్తో పాటు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ బాగా స్ట్రెంథన్ చేస్తాం. దానివల్ల వాళ్ళు సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ, ఆర్బీఐ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాయగలుగుతారు. సో ఖచ్చితంగా సివిల్స్ వస్తుంది, సివిల్సే రావాలి రూలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సివిల్స్ కొంతమందికే వస్తుంది, డెడికేటెడ్ గవర్నమెంట్ వస్తుంది. మిస్ అయిన వాళ్ళకి దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేలా ట్రైన్ చేస్తేనే ప్రోగ్రామ్ వాల్యూ ఉంటుంది. కానీ సివిల్స్ మాత్రమే ట్రైన్ చేసి అది వస్తేనే ర్యాంక్ వచ్చినా లేదా పోయినట్టు తప్పు, అలా చేయకూడదు. మేము అలా చేయట్లా. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ విజయవాడ బ్రాంచ్ అయినా, మా హైదరాబాద్ బ్రాంచ్ అయినా కూడా we train them for multiple exams. Of course, the main focus will be on civil services. But మా డిగ్రీ బేస్ ఐఏఎస్ స్టూడెంట్స్ లాస్ట్ 8 years నుంచి పాస్ అవుట్ అయిన బ్యాచెస్ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయి, సివిల్స్ వచ్చాయి, బ్యాంకింగ్ వచ్చింది, సెబీ వచ్చింది. కొంతమంది గవర్నమెంట్ జాబ్ వదిలేసి దే వెంట ఇంటూ కార్పొరేట్కి వెళ్ళారు. దే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఫ్యాకల్టీ కూడా డిగ్రీ విత్ ఐఏఎస్లో చాలా కాలేజెస్ ఎలా ఉంటుంది, డిగ్రీ ఐఏఎస్ అంటే దే పుట్ సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీ. బట్ మా దగ్గర 1 year సివిల్ సర్వీస్ కోచింగ్, డిగ్రీ ఐఏఎస్ కోచింగ్ కంబైన్డ్గా ఉంటుంది. కంబైన్ అంటే బ్రాంచెస్ వేరు, ప్లేసెస్ వేరు, కరికులం కానీ, ప్లానింగ్ కానీ, ఫ్యాకల్టీ కానీ కలిపి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ సివిల్స్లో నా దగ్గర చదువుకొని ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఐఏఎస్ మిస్ అయ్యి ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఇటువంటి జాబ్స్ వచ్చిన వాళ్ళు ఒక 1.5 year 2 years లీవ్ పెట్టి మళ్ళీ సివిల్స్ రాస్తారు ఐఏఎస్ కోసం. ఈ లీవ్ పెట్టే టైంలో మన దగ్గరే ఉండి మన పిల్లలకి క్లాస్ చెప్తుంటారు. ఎగ్జాంపుల్ అజయ్ గుప్తా ఉన్నాడు, సివిల్స్ ర్యాంక్ వచ్చింది, ఐఎఫ్ఎస్ ర్యాంక్ కూడా వచ్చింది. అతను ఐఆర్ఎస్. హార్దిక్ కొట్టారి ఉన్నాడు, సివిల్స్ ర్యాంక్ వచ్చింది. అంతకుముందు తిరుపతిలో ఉన్నారు, ర్యాంక్ వచ్చింది. ర్యాంకర్స్ అందరూ కూడా
సూర్యతేజ ఉన్నాడు, గ్రూప్ 1 ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరూ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. కానీ ర్యాంక్ వచ్చినా ఒక 2 years తర్వాతే వాళ్ళు సర్వీస్ జాయిన్ అవుతారు. ఈ 2 years వరకు మళ్ళీ ఎగ్జామ్ రాయడం కోసం మళ్ళీ ట్రైన్ అప్ అవుతారు వీళ్ళు, ఐఏఎస్ కోసం వాటి కోసం. ఆ గ్యాప్లో దే స్టే విత్ అస్, దే టేక్ క్లాసెస్, దే గివ్ మెంటర్షిప్. అటువంటి వాళ్ళు ఉండడం వల్ల స్టూడెంట్స్ కూడా కరెంట్ అఫైర్స్ కానీ, ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, మోటివేషన్, స్ట్రాటజీ, ప్లానింగ్ బెటర్గా వస్తాయి. అదే కాదు, ఓన్లీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాత్రమే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎక్కువ మంది యూపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళిన వాళ్ళు. మా ఫ్యాకల్టీ చూసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి దగ్గరలో మిస్ అయిన వాళ్ళే ఉంటారు, లేదా ర్యాంకర్స్ ఉంటారు. కొంతమంది ఎక్స్పర్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ కాంబినేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే 1 year సివిల్స్ కోచింగ్లో కూడా వీఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ రిజల్ట్స్, డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్లో కూడా వీఆర్ ఏబుల్ టు గెట్ రియల్లీ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఆ స్టూడెంట్ ఎలా తయారు చేయాలంటే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేసేలా తయారు చేయాలి. వీ హ్యావ్ టు బిల్డప్ ద కాన్ఫిడెన్స్. అలాగే ప్రాక్టికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి 1 year సివిల్స్ కోచింగ్ సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మా డిగ్రీ విత్ ఐఏఎస్ పిల్లలు మేము అసెంబ్లీ టూర్ తీసుకెళ్తాం, టూర్కి. ఎందుకంటే పాలిటీలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి దే సిట్ ఇన్ ద విజిటర్ గ్యాలరీ, అంటే మేము హానరబుల్ స్పీకర్ పర్మిషన్ తీసుకెళ్తూ ఉంటాము. ఆ గ్యాలరీ గురించి చూసినప్పుడు ఎమ్మెల్యే ఫంక్షన్ ఏంటి, మినిస్టర్స్ ఎలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, బ్యూరోక్రాట్స్ ఏం చేసి తెలుస్తుంటుంది. అలా ఎన్వైర్మెంట్ ఉంది. ఎన్వైర్మెంట్ అనేది బాగా టెక్నికల్గా ఉన్న సబ్జెక్ట్, అది బట్టి పట్టడం కాదు. We take them to bird sanctuaries, national parks, so that they can compare what they have read in the books with what is there outside. అలాగే హిస్టారికల్ టూర్స్ తీసుకెళ్తుంటాము. వి షో దెమ్ స్కల్ప్చర్స్ అన్ని అండ్ మేక్ దెమ్ గో త్రూ డిబేట్స్ సో దట్ మల్టిపుల్ పీపుల్స్ తెలుస్తుంటాయి. ఇవన్నీ చేయడానికి డిగ్రీ విత్ ఐఏఎస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. అయితే ఒకటి, ఈ రకంగా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే అటువంటి కరికులం, అటువంటి టీం ఉండాలి. మా దగ్గర టీం ఉంది. మీరు అన్నట్టుగా నిజంగానే కొన్ని కాలేజెస్ డిగ్రీ విత్ ఐఏఎస్ సరిగ్గా రన్ చేయట్లేదు. ఐ కెన్ టెల్ యూ ఆనెస్ట్లీ. ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా 10 మంది ఫ్యాకల్టీ ఉంటారు. 10 మంది ఫ్యాకల్టీ హౌ కెన్ రన్ ఏ కాలేజ్? కనీసం 40 మంది ఫ్యాకల్టీ ఉండాలి. కరెంట్ అఫైర్స్ కొంతమంది, పాలిటీ కొంతమంది, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, ఎన్వైర్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, ఎస్సే రైటింగ్ ఉండాలి. కొంతమంది ర్యాంకర్స్ ఉండాలి, ఇంటర్వ్యూకి వచ్చి వీళ్ళు ఉండాలి, అకాడమిక్ ఫ్యాకల్టీ ఉండాలి, అర్థమెటిక్కి, రీజనింగ్కి. 40 members ఫ్యాకల్టీ లేకుండా మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు ఆస్క్ దమ్ నేమ్స్ ఆఫ్ 45 నేమ్స్ అడగాలి మీరు కాలేజ్ జాయిన్ అయ్యే ముందు. ఆ ఫ్యాకల్టీ ఎంతో ఇంటర్వ్యూకి వెళ్ళారు, అందులో ఎవరు ర్యాంకర్స్ ఉన్నారు, ర్యాంకర్స్ లేకపోయినా కూడా ఐ సజెస్ట్ నాట్ టు జాయిన్ కాలేజ్. మా కాలేజ్ జాయిన్ అయ్యండి ఐఏఎస్ అకాడమీలో కనీసం 3-4 ర్యాంకర్స్ అక్కడ ఉండాలి. మా దగ్గర వాసంతి ఉంది, ఐఎఫ్ఎస్ ర్యాంకర్స్, స్టేట్స్ ఇన్ ద కాలేజ్ టేక్స్ ద క్లాసెస్. హార్దిక్ కొట్టారి, అజయ్ గుప్తా, సూర్యతేజ, అందరూ ఉంటారనమాట. సో ర్యాంకర్స్ రెసిడెంట్గా ఉండి క్లాస్ చెప్తూ ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలి. ఇటువంటి కరికులం. అలాగే ఓన్ కరెంట్ అఫైర్స్ టీమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నా వాళ్ళ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లాస్ట్ 12 months ఉన్నాయా లేవా, బుక్ స్టోర్స్లో ఉన్నాయా చూసుకోవాలి. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మీరు ఏ బుక్ షాప్కి వెళ్ళి అశోక్ నగర్లో, విజయవాడలో వెళ్ళినా కూడా యూ కెన్ ఫైండ్ ద మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఎందుకంటే మాకు టీమ్ ఉంది, వీ మేక్ ద కరెంట్ అఫైర్స్. అలా ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ టీమ్ ఉంటుంది, దే మేక్ ద క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్యాటర్న్లో తయారు చేయగలగాలి, ఫండమెంటల్స్ స్టాండర్డ్గా. ఇవన్నీ లేకుండా డిగ్రీ బై ఐఏఎస్ ప్రోగ్రామ్ రన్ చేస్తే నా ఉద్దేశంలో ఖచ్చితంగా ప్రోగ్రామ్ జాయిన్ అవ్వకూడదు. ఇట్ విల్ బి ఫెయిల్యూర్. ఇంకొక విషయం సార్, శ్రీజ అంటే ప్రీవియస్గా వచ్చినప్పుడు ఒక స్టూడెంట్. కరెక్ట్. యాక్చువల్గా మీరు లాస్ట్ టైం మన క్యాంపస్కి వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మీరు జనరల్గా డిఫరెంట్ కాలేజ్ వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళి యూ టేక్ ద ఫీడ్బ్యాక్ కదా, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. యాక్చువల్గా ఐ రియల్ అప్రిషియేట్ ఫర్ దట్. డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది వెరీ గుడ్ జాబ్. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు శ్రీజ అని అమ్మాయి, అప్పుడు డిగ్రీ 3rd year ఉంది అమ్మాయి, 3rd year ఉంది. మీ వీడియోలో కనిపిస్తుంది అమ్మాయి, ఉంటుంది కదా, ప్రీవియస్ వీడియోలో ఉంది, అదే గుర్తు. అమ్మాయికి చాలా హై మార్క్స్ వచ్చాయి. ప్లీజ్ క్వాలిఫై అవడం వేరు, 90 marks దాటడం వేరు. షీ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ సీసెట్ ఆల్సో అనమాట. యాక్చువల్గా మీరు కూడా చూసారు కాబట్టి. అజయ్ గుప్తా గారు కూడా ర్యాంక్ రాకముందు ఇక్కడే ఉండేవాళ్ళు. అజయ్ గుప్తా కూడా లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అజయ్ గుప్తా కూడా. సో అతను అప్పటికే 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు కూడా నౌ స్టిల్ ఈజ్ టీచింగ్. అతను ఐఏఎస్ కోసం ఎగ్జామ్ రాస్తాడు. అతను ఐఆర్ఎస్ అయ్యాడు. జనరల్గా ఐఆర్ఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు దే కెన్ రైట్ యూపీఎస్సీ ఓన్లీ 1 more time. ఒకసారి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, 2 years బ్రేక్ తీసుకొని రాస్తారు. ఆ బ్రేక్ తీసుకుంటే మన దగ్గర ఉంటారు. ముందు క్లాస్ చెప్పడం కానీ, మెంటర్షిప్ చేయడం కానీ. మెంటర్షిప్ అంటే ఏంటంటే యూపీఎస్సీలో అందరికీ ఒకే టైప్ ఆఫ్ కోచింగ్ సరిపోదు. వాళ్ళ స్ట్రెంగ్స్ వేరు, వీక్నెస్ వేరు, మోటివేషన్ అవసరం, పర్సనల్గా మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు రాసిన పేపర్స్ ఇవాల్యుయేట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మెంటర్స్ అవసరం. మా దగ్గర బిగ్ టీమ్ ఆఫ్ మెంటర్స్ ఉంటారు, ఫ్యాకల్టీ మెంటర్స్. స్టూడెంట్స్ డైలీ మాట్లాడుతూ కరెక్షన్ చేస్తుంటారు అనమాట. దానివల్లే ర్యాంక్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు విజయవాడ క్యాంపస్ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఎప్పటి నుంచో ఉంది, మీరు చెప్పినట్టు చాలా మంది ర్యాంక్స్ వచ్చాయి. కానీ హైదరాబాద్లో జాయిన్ అవ్వడం ఎలా, ఎందుకు జాయిన్ అవ్వాలి? హైదరాబాద్లో ర్యాంక్స్ రాలేదు. చూడండి, మీరు అన్నట్టుగా ర్యాంక్స్ వచ్చాయి హైదరాబాద్లో కూడా. హైదరాబాద్ డిగ్రీ విత్ ఐఏఎస్లో రాలేదు కదా సార్. మీరు అన్నట్టుగా హైదరాబాద్లో కూడా మనకి ర్యాంక్స్ వచ్చాయి, కానీ 1 year సివిల్ సర్వీస్ కోచింగ్ వచ్చాయి. ఎందుకంటే హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ రీసెంట్గా స్టార్ట్ చేశాము. విజయవాడలో 8 years నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ ఎక్కువ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసిందంటే మనమే. లాస్ట్ 8 yearsగా ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ ఫ్రమ్ అవర్ కాలేజ్, శరత్చంద్ర డిగ్రీగా పాస్ అవుట్ అవుతూ ఉంటారు. అయితే ఇందులో డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ నుంచి ఎక్కువ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసింది కూడా మన కాలేజ్, అంటే ఆన్ రికార్డ్ అంత తెలిసిన విషయం ఇది. అయితే హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ రీసెంట్గా ఎందుకు స్టార్ట్ చేశామంటే, హైదరాబాద్లో 1 year కోచింగ్ బాగా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది, ఎన్నో ర్యాంక్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు. బట్ నా థాట్ ఏంటంటే 1 year కోచింగ్ ఇచ్చి ర్యాంక్ ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఆ స్టూడెంట్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఉంటేనే 1 year ర్యాంక్ సంపాదించగలుగుతారు. కాబట్టి హైదరాబాద్లో మాకున్న ఆ ర్యాంకర్స్, ఆ ఎకో సిస్టము, హాస్టల్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ టీమ్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, అందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఓన్లీ 1 year కోచింగ్ ఇచ్చి ర్యాంక్ ప్రొడ్యూస్ చేయాలంటే 1 yearలో ఏమవుతుందంటే తక్కువ ర్యాంక్ ప్రొడ్యూస్ చేయడం కష్టం. 3 years అనుకోండి, డిగ్రీ విత్ ఐఏఎస్ అనుకోండి, ఖచ్చితంగా ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలం. సెకండ్ ఏంటి, డిగ్రీ విత్ ఐఏఎస్ ఎక్స్పీరియన్స్ బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ మనకే ఉంది కాబట్టి వి స్టార్టెడ్ డిగ్రీ విత్ ఐఏఎస్ అనమాట. డిగ్రీ విత్ ఐఏఎస్ ఆ రకంగా స్టార్ట్ చేసాం. అందుకనే హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ చాలా బాగా రన్ అవుతుంది. అక్కడ వాసంతి అక్కడే ఉంటుంది, రైట్ నో అజయ్ గుప్తా కూడా రైట్ నో ఈజ్ స్టేయింగ్ దేర్. నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు, నేను క్లాస్ చెప్తూ ఉంటాను. సో వీఆర్ డూయింగ్ వెల్ ఇన్ బోత్ ప్లేసెస్. ఓకే సార్, ఇప్పుడు యూపీఎస్సీని కొంతమంది ఎగ్జామ్ సరిగా రాయలేదు కాబట్టి దాన్ని తిట్టడం ద్వారా, అంటే ఈ స్టూడెంట్స్లో డిసప్పాయింట్మెంట్ ఉందో దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నా ఉద్దేశంలో జనరల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ సంవత్సరం టఫ్గా వచ్చింది కాబట్టి ఎగ్జామ్ హాల్ నుంచి బయట రాగానే స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే, పేపర్ టఫ్గా ఉంది కాబట్టి నేను క్వాలిఫై అవ్వలేదు, సో తప్పు నాది కాదు, తప్పు యూపీఎస్సీది అని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. అంటే మొత్తం ఎగ్జామ్ రాసిన 5 lakh స్టూడెంట్స్లో క్వాలిఫై అయ్యేది 10,000 మంది ఉంటారు కాబట్టి రిమైనింగ్ ఆల్మోస్ట్ 4.9 lakh స్టూడెంట్స్ యూపీఎస్సీ తప్పు అని చెప్పుకొని హ్యాపీ అవుతారు. అది తప్పు అని కూడా చెప్పను, అది హ్యూమన్ సైకాలజీ. నేనైనా కూడా ఎగ్జామ్ ఫెయిల్ అయితే అలా ఫీల్ అవుతాను, ఏంటి తప్పు నాది కాదన్నట్టుగా. సో మీరన్నా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, యూపీఎస్ అన్యాయం చేసిందని చెప్పడం వల్ల లాభం ఏంటంటే ఈ 4.9 lakh స్టూడెంట్స్ వాళ్ళని వీడియో చూస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు లైక్ చేస్తారు. అందుకని ఏం చేస్తారు వీళ్ళు, యూపీఎస్ అన్యాయం చేసిందని. కానీ యూపీఎస్ అన్యాయం చేసిందని చెప్పడం వల్ల ఎవరికి లాభం? స్టూడెంట్స్కి లాభం లేదు కదా. మనం ఏం చెప్పాలి, యూపీఎస్సీ సంవత్సరం పేపర్ ఇలా వచ్చింది, ఈ ప్యాటర్న్లో వచ్చింది, సో యూపీఎస్సీ ఏం టెస్ట్ చేస్తుంది, ఈ పేపర్ బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, ఈ సంవత్సరం మెయిన్స్ ఎలా ఉండబోవచ్చు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 yearsగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ని మనం గెస్ట్ చేసి రాయొచ్చు. అంటే షార్ట్ కొన్ని దాని ఏమంటామంటే మనం చీట్ కోడ్ మేము నేర్పిస్తుంటాం, నేర్పిస్తుంటాం. అంటే ఆన్సర్ రాకపోయినా ఎలా పెట్టేయచ్చు. సైన్స్ టెక్నాలజీ అనుకోండి, ఆల్ ది అబౌవ్ పెట్టేస్తాం, ఆల్ ది అబౌవ్, ఇలా కొన్ని ఉంటాయి చీట్ కోడ్స్. ఈ సంవత్సరం అవన్నీ బ్రేక్ చేసింది యూపీఎస్సీ. బ్రేక్ చేసి పేపర్ని చాలా డిఫరెంట్గా ఇచ్చింది. ఇచ్చేసరికి ఏమైంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఇచ్చిన టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ రాలేదు కాబట్టి, వాళ్ళు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ రాలేదు కాబట్టి బ్లేమ్ చేస్తారు. బట్ నా ఉద్దేశంలో వీ కెన్ నెవర్ బ్లేమ్ యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీ ఎప్పుడు చెప్తుంటుంది, మా పేపర్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి, మా దగ్గర ఇదే క్వశ్చన్స్ ఇవ్వాలి, ఇదే పేపర్ ఏమి ఉండదు, మేము కొన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటాం. స్టూడెంట్లో దే వాంట్ టు టెస్ట్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉన్నా కూల్గా ఉండి ఎలా ఫేస్ చేయగలరు, మోస్ట్ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అయినా కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తారు, దట్ దే ఆర్ టెస్టింగ్ ఇండైరెక్ట్లీ. ఇంకోటి పేపర్ 2 CSATలో ఉన్న లాజికల్ అనలిటికల్ థింకింగ్ని పేపర్ 1 టెస్ట్ చేశారు అనుకోవచ్చు. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ చాలా కోచింగ్ సెంటర్స్ కూడా ఓన్లీ ఫిలిమ్స్కే కోచింగ్ ఇస్తున్నాయి, మెయిన్స్కి ఇవ్వట్లా, అంటే కంబైన్ చేసి ఇవ్వట్లా. ఫిలిమ్స్ ఈ సంవత్సరం ఫిలిమ్స్ ఏం చేశారు, యూపీఎస్సీ పేపర్ 1లో మెయిన్స్ టాపిక్స్ కూడా కొన్ని ఇచ్చారు, ఎథిక్స్, కొన్ని డైలమా క్వశ్చన్స్, సోషల్ జస్టిస్, ఇలా కొన్ని యాడ్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఫిలిమ్స్ మెయిన్స్ కలిపి చదివిన క్వాలిఫై అవుతారు అనమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, వీ షుడ్ నాట్ బ్లేమ్ ఇట్. సార్, ఇప్పుడు సిసిపిఐ రీసెంట్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీద ఫైన్ వేసింది, ఢిల్లీలో పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ మీద. కానీ అశోక్ నగర్లో కూడా 80+ ర్యాంక్స్ వచ్చాయి, 200 ర్యాంక్స్ మావే, ఇట్లా చెప్పుకుంటున్నారు కదా. సో ఈ ర్యాంక్స్ విషయంలో ఎందుకు ఇంత జరుగుతూ ఉంది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది? నేను చెప్పినట్టుగా బేసికల్గా ఏమవుతుందంటే, ఒకటి ర్యాంక్స్ కొనుక్కోవడం చాలా ఈజీ అయింది. ఇప్పుడు కొనుక్కోవడం అంటే మనం స్టూడెంట్ వాడక్కర్లేదు. ఇప్పుడు అజయ్ గుప్తా ఉన్నాడు, అజయ్ గుప్తా మన దగ్గర 4 years నుంచి ఉంటున్నాడు, గైడెన్స్ తీసుకుంటున్నాడు, చదువుకున్నాడు, ర్యాంక్ వచ్చింది, మనం ర్యాంక్ వేసుకున్నాం. బట్ ఈవెన్ విజయవాడలో కూడా వేరే అకాడమీ ఒకటి అజయ్ గుప్తా ర్యాంక్ తీసుకుంది, విజయవాడలో కూడా. విజయవాడలో వేరే అకాడమీ ర్యాంక్ తీసుకుంది, హైదరాబాద్లో అజయ్ అడిగాను నేను,
అజయ్ నీ ర్యాంక్ వాళ్ళు కలేసి అడిగితే అజయ్ గుప్తా ఏం చెప్పాడంటే, సార్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు అసలు. అజయ్ గుప్తా ఢిల్లీలో యూపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు ఒక దగ్గర మాక్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక దగ్గర వాళ్ళు అజయ్ గుప్తా ఒక ఫామ్ సైన్ చేయించారంట. ఏం చేయించారంటే మీ ర్యాంక్ యూజ్ చేసుకుంటాం అని చెప్పి సైన్ చేయలేదు, సైన్ చేయాల. కానీ ఏం చేశారు వాళ్ళు, ఆ ర్యాంక్ నమ్మేశారు అందరికీ, ఆ కంపెనీ ర్యాంక్ అమ్మేశారు అందరికీ. అజయ్ గుప్తా ఫోన్ చేశారు వాళ్ళకి, తిట్టాడు ఫోన్ చేసి. తిట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ర్యాంక్ తీస్తారు, కొంతమంది వేసుకుంటారు ఇప్పుడు కూడా. ఓకే సార్, అజయ్ గుప్తా విషయం అయితే నేను అందరికి చెప్తా ఉన్నా, నేనే ప్రూఫ్. 2 సంవత్సరాలు నేను కాదు, మన వీడియోస్ నేను కూడా కాదు, నేను ఒక అందులో పార్ట్, ఆ ప్రూఫ్లో పార్ట్ అనుకోవచ్చు. డిగ్రీ విత్ ఐఏఎస్ పిల్లలతో వచ్చినప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడి ఫీడ్బ్యాక్ 2024లో నేను మాట్లాడాను. ఇదే హాస్టల్లో, ఇక్కడ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ పిల్లలకి ట్రైన్ చేస్తూ అప్పటికే 3 times ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళినట్టున్నాను, మాట్లాడాను, నేనే ప్రూఫ్. సో ఈ అజయ్ గుప్తా ర్యాంక్ని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫేక్, ఫ్రాడ్ ర్యాంక్స్ క్లెయిమ్ చేసుకున్నారనే దానికి మొహమాటం లేకుండా చెప్తారు. పేర్లు ఎందుకు తీయట్లేదంటే నాకు తెలుస్తుంది, పేర్లు ఎందుకు తీయట్లేదంటే ఎందుకులే అనే విషయంలోనే తీయట్లేదు అంతే. అయితే సార్, ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్ మీకు విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు మీరు అంటే ఏం చెప్తారు? నేను చెప్తాను చూడు, ఇప్పుడు విజయవాడ అయినా హైదరాబాద్ అయినా ఐ స్పెండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఎన్ష్యూర్ దట్ కోచింగ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. బేసికల్గా కోచింగ్లో నేను చూసేవి కొన్ని పారామీటర్స్ చూస్తాను. హైదరాబాద్ ఎక్కడైనా కూడా నెంబర్ 1, మన ఫ్యాకల్టీ అందరూ కూడా బాగా టీచ్ చేస్తున్నారా, ఆన్ టైం సిలబస్ ఫినిష్ చేస్తున్నారా, మనం రిక్రూట్ చేసుకున్న ఫ్యాకల్టీ యూపీఎస్ ఇంటర్వ్యూ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి ఉన్నాం కానీ, మెయిన్స్లో మంచిగా వచ్చున్నాం కానీ, ఇవి చూసుకుంటాను ప్రాక్టీస్. నెంబర్ 2, సెకండ్ ఏం చూస్తానంటే నేను స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పడమే కాకుండా డైలీ, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ ఆన్ టైం జరుగుతున్నాయి. ఆ క్వశ్చన్స్ తయారు చేసే టీం కూడా యూపీఎస్సీ కైండ్ క్వశ్చన్స్ తయారు చేయడం ఒకటి. నెంబర్ 4 ఏంటంటే స్టూడెంట్స్కి పర్సనల్ మెంటర్షిప్. ప్రతి 10 మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ అటాచ్ చేసి ఆ ఫ్యాకల్టీ వీక్లో ఒకసారి మాట్లాడడం, టార్గెట్స్ ఇవ్వడం, ట్రాక్ షీట్ ఇవ్వడం, చూసుకుంటూ ఉండడం, అదొకటి. అంటే వాళ్ళ వీక్నెస్ ఐడెంటిఫై చేసి స్ట్రెంథెన్ చేయడం. ఇలా కొన్ని పారామీటర్స్ చూస్తాను. ఈ పారామీటర్స్ 2 హైదరాబాద్, విజయవాడ రెండింటిలో కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతున్నాను. అందుకనే మీరు హైదరాబాద్ జాయిన్ అయినా, విజయవాడ జాయిన్ అయినా యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ గుడ్ స్టాండర్డ్స్. ఫ్యాకల్టీ సేమ్ ఫ్యాకల్టీ అని రారు, బట్ ఈక్వల్లీ గుడ్ ఫ్యాకల్టీ. ఓకే. అయితే కంపేర్ చేస్తే హైదరాబాద్ కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, విజయవాడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఒక యూనిక్ ఫ్యాక్టర్ మనకు ఓన్లీ మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఉన్న యూనిక్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫుల్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే మన దగ్గర కోచింగ్ జాయిన్ అయిన స్టూడెంట్ మన దగ్గరే కోచింగ్ తీసుకుంటూ స్టడీ హాల్స్, మన ఓన్ స్టడీ హాల్స్ మన బిల్డింగ్స్లో ఉంటాయి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టడీ హాల్స్ చదువుకుంటూ మెంటర్స్ మన దగ్గర మెంటర్షిప్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మనమే ఫ్రీగా ఇస్తాం, బయటికి వెళ్ళి కొనుక్కో అవసరం లేదు. హాస్టల్స్ మన ఓన్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉంటాయి. బుక్స్ మొత్తం ఎన్సీఆర్టీస్ అవ్వచ్చు, స్టాండర్డ్ బుక్స్ అవ్వచ్చు, లేదా యూనిక్ మెటీరియల్ అవ్వచ్చు, మొత్తం మన బుక్సే ఇస్తాం, అన్ని బుక్స్ మనమే ఇస్తాం. సో స్టూడెంట్ ఇంకా ఆప్షనల్ కూడా పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు మనమే ఇస్తాం. సో స్టూడెంట్ ఓవరాల్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అటువంటిది ఓన్లీ మన దగ్గరే ఉంది. చాలా కాలేజెస్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, లేదా ఓన్ ఆప్షన్ ఉంటుంది, హాస్టల్ ఉండదు, స్టడీ హాల్ ఉండదు, కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ ఓన్ మ్యాగజైన్స్ ఉండవు, టెస్ట్ సిరీస్ మళ్ళీ బయట తీసుకోవాలి, మెంటర్షిప్ ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉన్నది మాత్రం మన అకాడమీ హైదరాబాద్, విజయవాడలో మాత్రమే. 2 ప్లేసులు ఉంటాయి, 2 ప్లేసులు ఉంటాయి. సార్, ఇక్కడ మెంటర్షిప్ విషయం చూసుకుంటే చాలామంది మెంటర్షిప్నే ప్రమోట్ చేసుకుంటూ దాన్ని జనాలు తీసుకెళ్తున్నారు. అసలు మెంటర్షిప్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, కానీ ఎలా చేస్తున్నారు? యాక్చువల్లీ ఇట్స్ రైట్ క్వశ్చన్. ఎందుకంటే మెంటర్షిప్ అనేది ఈ మధ్య ఒక మార్కెటింగ్ టూల్ అయింది మెంటర్షిప్. యాక్చువల్గా మీ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారంటే మెంటర్షిప్ అంటే ఏంటి? మెంటర్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు కోచింగ్ అంటే ఏంటి? 100 మందిని కూర్చోబెట్టి క్లాస్ చెప్పడం కోచింగ్ అంటారు. మెంటర్షిప్ అంటే ఏంటి? ఒక్కొక్క స్టూడెంట్తో కూర్చొని మాట్లాడి ఆ స్టూడెంట్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు, డౌట్స్ ఏంటి, మోటివేట్ చేయడం, టార్గెట్స్ ఇవ్వడం, మానిటర్ చేయడం స్టూడెంట్ని, కరెంట్ అఫైర్స్ చదువుతున్నాడు, ఆప్షన్ ఎలా ఉన్నాడు, సీసెట్ ఎలా ఉన్నాడు, అతను రాసిన ఎగ్జామ్ కరెక్షన్ చేయడం, డిస్కస్ చేయడం, ఇది మెంటర్షిప్ అంటే. ఇది మనమైతే సిన్సియర్గా చేస్తాం. మన దగ్గర 1-to-1 మెంటర్షిప్పే ఉంటుంది. కావాలంటే మీరు విజయవాడకు వచ్చినా, హైదరాబాద్కి వచ్చినా, మన క్యాంపస్కి వచ్చినప్పుడు చూస్తే సపరేట్ మెంటర్షిప్ పెద్ద ఫ్లోర్ ఉంటుంది. మెంటర్స్ కూర్చొని ఉంటారు, స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు కంటిన్యూస్గా. బట్ అంటే మనలాగా ఢిల్లీలో, బెంగళూరులో 1 or 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సేమ్ మనంతా సిన్సియారిటీ చేసేవాళ్ళు 2-3 ఉన్నారు. ఐ షుడ్ యాక్సెప్ట్ దట్. కానీ మిగిలిన 90% ఏం చేస్తాయంటే మెంటర్షిప్ పేరుతో కోచింగ్ చేస్తాయి. పేరుకి మెంటర్షిప్ వాళ్ళు ఏం చేస్తారంటే 50 మెంబర్ స్టూడెంట్స్తో గ్రూప్ ఫామ్ చేస్తారు. మెంటర్షిప్ గ్రూప్ అందరికీ ఒకటే వర్క్ ఇస్తారు. వీకెండ్ వాళ్ళు చదువుకుంటారు, వీకెండ్ ఎగ్జామ్ పెడితే రాస్తారు. కరెక్షన్ కూడా 1-to-1 చేయరు.
పేపర్ తీసుకొని ఎవరో కరెక్షన్ చేస్తారు, ఎవరైతే మనకు తెలియదు కూడా. కరెక్షన్ ఎలా చేయాలి? స్టూడెంట్ ఎదురు కూర్చొని కరెక్షన్ చేస్తూ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఒక మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు ఇంట్రొడక్షన్లో కాంటెక్స్ట్ బిల్డ్ చేసామా, కన్క్లూజన్లో సజెషన్ రాసామా, ఒపీనియన్ రాసామా, కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసామా, మల్టిపుల్ డైమెన్షన్స్ రాసామా, వాల్యూ ఎడిషన్, స్టాటిస్టిక్స్, డాటా రాసామా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇవేం చెప్పకుండా మార్క్స్ వేయడం కరెక్ట్ కాదు. సో మెంటర్షిప్ అనేది ఒక మెంటర్షిప్ అని పేరు పెట్టి పిల్లలు వచ్చిన తర్వాత మెంటర్షిప్ ఇవ్వకుండా మళ్ళీ కోచింగ్ ఇస్తున్నారు. సో అది బాగా జాగ్రత్త చూసుకోవాలి, స్టూడెంట్స్ చూసుకొని జాయిన్ అవ్వాలి. సార్ నిజంగా పాసిబుల్ అవుతుందా ఇంతమంది స్టూడెంట్స్? మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్ ఈ సంవత్సరం? అండ్ మెంటర్షిప్గా ఓవరాల్గా అంటే ఓవరాల్గా వీ హ్యావ్ మోర్ దాన్ హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ 1 year కోచింగ్. ఓకే, హైదరాబాద్లో మన కోచింగ్ టెస్ట్ మెంటర్షిప్ కలిపి వీ హ్యావ్ మోర్ దాన్ 1000 స్టూడెంట్స్. మరి పాసిబిలిటీ ఉందా అంతమందికి మెంటర్షిప్? అక్కడికి ఏమవుతుందంటే ఈ 1000 మంది పిల్లలు మెంటర్షిప్ తీసుకోరు. టెస్ట్ సిరీస్ చాలా మంది రారు, రెగ్యులర్గా రారు. మనం పిలిచినా వాళ్ళు రారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే, డెడికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి కూర్చొని పేపర్ కరెక్షన్ చేయించుకొని డౌట్స్ క్లియర్ చేసుకొని టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని వెళ్తారు. టార్గెట్ ఇచ్చిన తర్వాత సెకండ్ డే కనిపించారు కొంతమంది, మేము పిలుస్తుంటాం వాళ్ళని. తక్కువ మంది సెకండ్ వీక్ మళ్ళీ వచ్చి టార్గెట్ ఒక ఫినిష్ చేయడానికి కారణం చెప్పి మళ్ళీ టార్గెట్ వెళ్తుంటారు. సో ఇట్స్ రియల్లీ పాసిబుల్. సో ర్యాంక్స్ కూడా వెలిగే వస్తాయి. ర్యాంక్స్ కూడా కోచింగ్ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది చాలామంది కూడా మెంటర్షిప్ అని ఇచ్చినా కూడా ఈ వీక్ వస్తే 5 వీక్ రారు, నెక్స్ట్ వీక్ రారు చేస్తుంటారు. ఇట్స్ వెరీ కామన్, వెరీ కామన్. సార్ ఇప్పుడు 2025కి 2026కి చాలా ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కదా, 2027లోనే అలాగే ఉండబోతుందా? మీరు అన్నట్టుగా ఫస్ట్ యూపీఎస్సీ మనకి ఏం అనిపించిందంటే పేపర్ ఇలా ఉండబోతుంది అనుకోకూడదు అని అనిపించింది. అంటే ఈ పేపర్ ఇలా ఉండొచ్చు అనుకోకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. మా దగ్గర కూడా ఫిల్మ్స్ టెస్ట్ సిరీస్లో మేము ఒకే ప్యాటర్న్ పేపర్స్ ఇవ్వం, చాలా డిఫరెంట్గా ఇస్తాం పేపర్స్, ఎందుకంటే ఎలాగైనా రావచ్చు. సో వాళ్ళు దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఏంటంటే మాకు అన్నీ అర్థమయ్యాయి, చదవాల్సిన బుక్స్ని చదివాము, సిలబస్ కంప్లీట్ చేసాము, కరెంట్ న్యూస్ పేపర్స్ బాగా చదివాము, అన్నీ అర్థం చేసుకున్నాము, అంతే. నెంబర్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసాము, రివిజన్ చేసాము బాగా అనుకో ఎగ్జామ్కి వెళ్ళాలి. అంతేగాని క్వశ్చన్స్ ఎలా వస్తాయో రాస్తాను, ప్యాటర్న్ ఉండిపోతుంది, పాలిటీ ఎక్కువ వస్తుంది, ఎకానమీ చదివాను బాగా, అవన్నీ పనిచేయవు. అది సార్ ఇంకోటి, ఇప్పుడు 2026లో ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే పిఐబి నుంచి క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే మనకి మినిస్ట్రీ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ కానివ్వండి, అండ్ న్యూస్ పేపర్స్ నుంచి ఇలా కొంచెం డిప్లొమాటిక్ క్వశ్చన్స్ ఇచ్చారు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, అదే ప్రజెంట్ ఇష్యూ. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాటర్న్ తగ్గట్టు ప్రిపేర్ చేస్తాయేమో. కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ 2026 ఫిలిమ్స్ ఎలా అయితే వచ్చిందో ఆ రకంగా తయారు చేయడం కష్టం. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఓన్లీ సిలబస్ బాగా కవర్ చేయాలి, క్లాసులు బాగా చెప్పాలి. కానీ ఈ పేపర్ అటెంప్ట్ చేయడం కోసం మనం దాని ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం కష్టం. ఎందుకంటే అది ఒక ప్యాటర్న్ కాదు అది. అదేంటంటే బేసిక్గా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ రిసోర్సెస్, మినిస్ట్రీ వైట్ పేపర్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, పిఐబి కానీ వాళ్ళు చదవాలి స్టూడెంట్స్. ఇప్పుడు స్కిల్స్ కోచింగ్లో ప్రతిరోజు ఫ్యాకల్టీ వచ్చి అన్ని వెబ్సైట్స్లోని కరెంట్ అఫైర్స్ చెప్పాలంటే ఇంపాసిబుల్. ఎలా చదవాలని చెప్తే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు రీడ్. టైం బాగా స్పెండ్ చేయాలి. స్టూడెంట్స్ కూడా పిఏబి చదువుతూ, న్యూస్ పేపర్స్ చదువుతూ, స్టాండర్డ్ బుక్స్ టైం బాగా స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అందుకనే 10 months రావద్దు, కనీసం 1.5 స్పెండ్ చేయాలి, చేస్తే ర్యాంక్ వస్తుంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ఇంత పేపర్ టఫ్గా వచ్చింది, ఇదంతా ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది, మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అంటే మీరేమంటారు? చూడండి, టెస్ట్ సిరీస్ అనేది నిజంగానే ఈ రోజు దాకా టెస్ట్ సిరీస్ని స్టూడెంట్స్ ఎలా చూసేవాళ్ళంటే స్టూడెంట్స్ ఒకటి చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయడం ఒకటి, రెండోది యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఒక ఐడియా తెచ్చుకొని అదే మైండ్ ఎగ్జామ్కి వెళ్ళడం. కానీ ఇప్పుడు ఈ సెకండ్ థింగ్ బ్రేక్ అయిపోయింది, ఫస్ట్ థింగ్ ఉంది. ఇప్పుడు కూడా టెస్ట్ సిరీస్ ఈజ్ రిలవెంట్. టెస్ట్ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే 2 hours 100 క్వశ్చన్స్, పేపర్ 1 అయితే పేపర్ 2 అయితే 80 క్వశ్చన్సే ఉంటాయి. సాల్వ్ చేయడం ఎలా, టైం మేనేజ్ చేయాలి, పేపర్ ఎంత ఫాస్ట్గా చదవాలి, రాని క్వశ్చన్స్ని ఎలా వదిలేయాలి, వచ్చిన వాటిని ఎలా రాయాలి, కామన్ సెన్స్ ఎలా యూజ్ చేయాలి, మనం చదివింది ఎంతవరకు మనకు గుర్తుంది, ఇలాంటి టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్. కానీ ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ అర్థం చేసుకొని తీసుకెళ్ళి యూపీఎస్సీ రాయడం కోసం కాదు అది. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్ నుంచే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్టేనా? చూడండి, యాక్చువల్గా ఐఏఎస్ అనేది ఒక ఎగ్జామ్ కాదు. ఐఏఎస్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్కిల్, ఒక జర్నీ, ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్. సో ఇంటర్మీడియట్ పిల్లలు నేను ఐఏఎస్ ర్యాంక్ కొడతాము అన్నది, ర్యాంక్ కొట్టడానికి కూడా తప్పేం కాదు, ర్యాంక్ సాధించడం కరెక్టే. కానీ
ఐఏఎస్ మాత్రమే పరిమితం అయిపోవడం కరెక్ట్ కాదు. అంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే కోర్సులో ఐఏఎస్కే పరిమితమై 5 ఏళ్ళు ఐఏఎస్ చదివి అది కానీ ర్యాంక్ రాకపోతే ఇంక దేని పని చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. మనం ఇంటర్ ప్లస్ ఐఏఎస్ మా దగ్గరైనా కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి సివిల్స్ ఫౌండేషన్ ఇస్తాం. మేము ఫౌండేషన్ ఏం చేస్తామంటే బేసిక్గా వాళ్ళకి ఇంటర్మీడియట్లో దే కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్స్. మా దగ్గర శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఉంది. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అయినప్పుడు ఆ కాలేజ్కే జూనియర్ కాలేజ్ ఉండాలి, లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఓన్ జూనియర్ కాలేజ్ లేకుండా ఇంటర్లో చెప్తారు అసలు చెప్పలేరు కదా. ఈవెన్ శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్ కూడా వీ హ్యావ్ ఓన్ డిగ్రీ కాలేజ్. పాయింట్ ఏంటంటే మా జూనియర్ కాలేజ్లో మేము మామూలుగానే ఎంపీసీ, హెచ్ఈసీ, సిఈసీ నచ్చిన బ్రాంచ్ జాయిన్ అవుతారు. అందులో బాగా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి ఫస్ట్ టైం. దాంతోపాటు నీట్ ఐఐటి ఎవరు చదువుతారు, ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మెడిసిన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు. క్లాట్ మన దగ్గర ఐఐటి ఉంది, ఒక బ్రాంచ్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఉంది, ఇంకో బ్రాంచ్ ఇంటర్ ప్లస్ నీట్, ఇంటర్ ప్లస్ క్లాట్ ఉంది, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా ఉంది. దాంట్లో ఏం చేస్తాం ఐఏఎస్లో సివిల్ సర్వీస్ కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఎన్సీఆర్టీ లెవెల్లో, ఎన్సీఆర్టీ ఎవరి కోసం రాశారు, 11th and 12th పిల్లల కోసం రాశారు కదా, ఆ 11th and 12th క్లాస్ లెవెల్లో ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కవర్ చేస్తాం. అంటే వాళ్ళ లెవెల్లోనే కవర్ చేస్తాం. ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అంటే ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ ఇంటర్ ప్లస్ రాయించడం కాదు, వాళ్ళ మెచ్యూరిటీ తగ్గట్టుగా ఎన్సీఆర్టీ కవర్ చేస్తాం. అండ్ ఐఏఎస్ ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఎన్సీఆర్టీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కవర్ చేస్తూ అర్థమెటిక్, రీజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం. కాంపిటేటివ్ ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తాం. దానివల్ల వాళ్ళు సియూఈటీ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతారు. రేపు పొద్దున డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కంటిన్యూ చేసిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ ఎగ్జామ్స్ ఇందా చెప్పే విధంగా అది ఎన్ని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ 60 ఎగ్జామ్స్ ఉంటాయి. ఏది రాసినా కావాల్సిన స్కిల్స్ ఇవే కదా, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ బిల్డింగ్ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తాము. వీ టేక్ దెమ్ ఫర్ టూర్స్ తీసుకెళ్తాము. ఇంటర్మీడియట్లో కూడా మార్క్స్ బాగా స్కోర్ చేయిస్తాము. సో వీ మేక్ దెమ్ రెడీ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అనమాట, ఓన్ ఐఏఎస్ అని కాదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను కూడా తెలుసుకోవాలి, నాకు తెలిసి ఇది మీరు చెప్తారు లేదో, ప్రతి సంవత్సరం మీరు ఒక విషయం నేను మీ దగ్గర గమనించింది, డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ అండ్ ఇంటర్ విత్ ఐఏఎస్, ముందు నేను మాట్లాడిన తర్వాత వచ్చి చూస్తే వాళ్ళందరూ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఐ థింక్ కోఇన్సిడెన్స్ మరి ఒక 4-5 అట్లా వచ్చినాయి వాళ్ళకి ర్యాంక్స్. అంటే ముందు నేను వాళ్ళతో మామూలు స్టూడెంట్ మాట్లాడి ర్యాంక్ కూడా వచ్చినప్పుడు అవార్డింగ్స్ ఉన్నాయి. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు యూపీఎస్సి ర్యాంక్ కొడతాడు అని మీరు ఎలా ముందు నుంచి అతనికి బాగా సపోర్ట్ చేస్తూ, ఇది చాలా విషయాలు జరిగింది కదా, చాలా మంది ర్యాంకర్స్ ప్రూఫ్. అది ఇది కోఇన్సిడెన్స్ అని చెప్పిన, మీరు లాస్ట్ ఇయర్ వచ్చి వీడియో తీశారు, మనకే కదలే మీరు మొత్తం 7 తీస్తున్నారు వీడియోస్. మన దగ్గర అంతకుముందు మన దగ్గరకు వచ్చారు, అంతకుముందు మన దగ్గరకు వచ్చారు. మీరు మన దగ్గరికి వచ్చి వీడియో తీసిన ప్రతిసారి నేను అబ్జర్వ్ చేశాను, మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీరు ర్యాండమ్ మైక్ తీసుకెళ్తారు, పిల్లలతో మాట్లాడతారు, అయిపోద్ది వీడియో పెట్టేస్తారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ నిహిరాతో నిహిరా అప్పుడు ఇంటర్ సెకండ్ చదువుతుండేది, మీరు మాట్లాడారు. నెక్స్ట్ ఇయర్ అమ్మాయికి క్లాట్లో 15th ర్యాంక్ వచ్చింది. అలా అజయ్ గుప్తాతో మాట్లాడారు, లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ర్యాంక్ వచ్చింది అతనికి. శ్రీజాతో మాట్లాడారు, శ్రీజ అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చి 3rd ఇయర్ అమ్మాయి ఫిలిమ్స్ క్లియర్ చేసింది ఇప్పుడు. అలాగే అంటే సంభవం అంటే ఐ థింక్ ఇట్స్ కోఇన్సిడెన్స్ అండి, కోఇన్సిడెన్స్ అనుకోండి. ఎందుకంటే ఈవెన్ మీరు ఒక ఐఐటి అనేది కూడా లాస్ట్ టైం ఒక ఐఐటి ర్యాంక్ వచ్చింది అంటే మేబీ మీరు క్లాస్లో ఉన్న వాళ్ళల్లో కొంచెం యాక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళతో మాట్లాడారేమో, కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా చదివే వాళ్ళు ఏమో, అందుకని ర్యాంక్ వచ్చిందేమో. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఒకటండి సింపుల్గా, జనరల్గా ప్రతి వీకెండ్ మేము పెట్టే ఎగ్జామ్స్లో మార్క్స్ ఎవరికి ఎక్కువ వస్తున్నాయో జనరల్గా ర్యాంక్ వస్తుంది వాళ్ళకి జనరల్గా. అది ఐఏఎస్ అయినా, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అయినా, 1 year ఐఏఎస్ అయినా, ఎనీ కోర్స్. సో న్యాచురల్గా ఏమవుద్ది, మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాము. కానీ మార్క్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాం మేము, ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి ఇంకా, అంటే ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వస్తాయంటే అర్థం ఏంటి, మనం ఇచ్చిన బుక్స్ చదివేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి స్పీడ్ ఎక్కువ ఉంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా జస్టిస్ చేయాలి, వీ హ్యావ్ టు గివ్ దెమ్ మోర్ వర్క్ అండ్ మోర్ బుక్స్. తక్కువ వచ్చే వాళ్ళకి ఏం చేయాలి, తక్కువ వచ్చే వాళ్ళకి వాళ్ళు చదవలేకపోతున్నారు. సో కొంచెం తగ్గించాలి, వాళ్ళకి సింప్లిఫై చేయాలి, ఇంకొంచెం స్లోగా తీసుకెళ్ళాలి. అలా మన స్టూడెంట్ బట్టి మార్చుకుంటూ వెళ్ళాలి. ఓకే సార్, ఇక్కడ ఇంకొక విషయము, మీరు దగ్గరుండి ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు చాలామందిని చూస్తుంటారు, స్టూడెంట్ నుంచి ర్యాంక్ వచ్చినప్పుడు చూస్తుంటారు. ఇక్కడ 2 క్వశ్చన్లు సార్, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే లేదు. కొంతమంది స్టూడెంట్ నుంచి వాళ్ళు అంటే ఒకటి క్వశ్చన్ 1, అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, స్టూడెంట్గా ఉన్నప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, ర్యాంక్ వచ్చినప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ 1.
క్వశ్చన్ 2, ర్యాంక్ వచ్చేవాడికి ఎలాంటి పర్సనాలిటీ ఉంటుంది? ఎలాంటి పర్సనాలిటీ ఉంటే ర్యాంక్ వస్తుంది? ఓకే. యాక్చువల్గా అంటే చాలా మందిని మీరు చూసారు కదా, యూపీఎస్సీ ర్యాంక్ కదా, యూపీఎస్సీ గురించి IIT నీట్ కాదు. కాదు యూపీఎస్సీ గురించి చాలా మందిని మీరు చూసారు కదా. చాలా మంది మీరు స్టూడెంట్ ఉండి మీ దగ్గర చదువుకొని మీ హాస్టల్లోనే ఉంటూ ర్యాంక్స్ వచ్చి వాళ్ళు ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీతో ర్యాంక్ వచ్చినా కూడా మీతో కంటిన్యూ వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఇంకొకరి గురించి జనరల్గా మాట్లాడుతారు. చూడండి, యాక్చువల్గా సార్ ర్యాంక్ రావడానికి మనకు ఉండాల్సిన క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ఏంటంటే దే షుడ్ బి కాన్ఫిడెంట్. ర్యాంక్ వస్తుందని నమ్మాలి ఫస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎవరైతే వాళ్ళు ర్యాంక్ వస్తుందని నమ్ముతారో ఏదో వాళ్ళనే నమ్మాలి లేదా దేవుడిని నమ్మాలి, దే చాయిస్ వాట్ ఎవరు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు జనరల్గా ర్యాంక్ వస్తుంటుంది. అదే ఫస్ట్ అబ్జర్వ్ చేశాను అనమాట. మేబీ యూనివర్స్ అనేది వాళ్ళకి తెస్తుందేమో. సెకండ్ క్వాలిటీ ఏంటంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అయితే మాత్రం అబ్జర్వ్ చేస్తుంది చాలామంది హంబుల్గా ఉంటున్నారు. ఎక్కువ మంది 90% ర్యాంక్ వచ్చా కూడా చాలా హంబుల్గా ఉంటున్నారు, సింపుల్గా ఉంటున్నారు, హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. ఓకే సార్, అయితే ఇప్పుడు హెల్ప్ఫుల్ అంటే గుర్తొచ్చింది, మీరు చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు కదా సార్. మీకు హెల్ప్ కోసమే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో హెల్ప్ చేసేటప్పుడు అంటే తీసుకోకముందు తీసుకున్న తర్వాత, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చాలామందికి ఒకరు హెల్ప్ చేస్తారంటే 99% పీపుల్, 95% పీపుల్ దే విల్ ఎక్స్పెక్ట్ లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న సిచ్యువేషన్ సొసైటీలో లాయల్టీ అనేది తక్కువ ఉంటుంది. ఆ 5% మాత్రమే ఉంటుంది, 95% ఉండదు. సో దీన్ని మీరు అలా చూస్తారు? మీరు బాగా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఒకరు బాగా హెల్ప్ చేసి? చూడండి, ఈ విషయంలో నేను నమ్మేది ఏంటంటే ఒకరికి ర్యాంక్ వచ్చిందన్నప్పుడు మన కంట్రిబ్యూషన్ నిజం చెప్పాలంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు నేను ఈ స్టూడెంట్కి నా వాళ్ళు ర్యాంక్ వచ్చింది ఇతను గైడ్ చెప్తాను కదా, నేను బయట చెప్తాను కదా, లోపల నాకు తెలుసు 90% ఆ స్టూడెంట్ కష్టపడ్డ వాళ్ళు ర్యాంక్ వచ్చింది. నా సపోర్టు, నా గైడెన్స్ అనేది 1% యాడ్ అయి ఉంటుంది. కాబట్టి అయినా కూడా నేను వాళ్ళ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ టీచర్ని కాబట్టి వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఫీల్ అవుతాను, ఫీల్ అవుతాను. కానీ నిజంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫీల్ అవ్వకూడదు కూడా. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఎంతో కష్టపడి ఏదో సంవత్సరం కష్టపడి ర్యాంక్ సాధించుంటాడు. నా కంట్రిబ్యూషన్ ఎంతో వాళ్ళ పేరెంట్స్ కంట్రిబ్యూషన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. సో నేను చేసిన తక్కువ కంట్రిబ్యూషన్కి నేను చేసిన కంట్రిబ్యూషన్ కూడా అతను నాకు వాల్యూ ఇవ్వాలి అనుకుంటుంటాను. బట్ ఇన్ రియాలిటీ అనుకోవడం అనేది నా మిస్టేక్, అనుకోకూడదు అలాగే. ఎందుకంటే అది అతని ఇష్టం, అతను ఎంతో కష్టపడి వచ్చారు కాబట్టి ఇవ్వాలి, అతని ఇష్టం. మన వల్ల అతను ర్యాంక్ రాలేదు కదా. వీఆర్ వెరీ స్మాల్ పార్ట్ ఇన్ దట్ అనేది నేను నమ్ముతాను. ఓకే సార్, మీరు ఐఐటి నుంచి వచ్చారు కదా, ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చారు. మీలో కూడా మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది బాగా బిగ్ స్కేల్ కంపెనీస్ ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి కదా. సో అంటే మీరు ఆ పాత్రను చూస్ చేసుకోకుండా ఒక ఫ్యాకల్టీగా మళ్ళీ మీ జర్నీ ఒక చిన్న కాలేజీలో మళ్ళీ జర్నీ మొదలుపెట్టి, సో మళ్ళీ ఒక పెద్ద సిస్టమ్, ఇప్పుడు దాదాపు హైదరాబాద్తో కలిపి 18 బ్రాంచ్లు ఉన్నాయి, 18. హైదరాబాద్ ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి సార్? 5 క్యాంపస్, అంటే ఆల్మోస్ట్ 21 క్యాంపస్లు ఉన్నాయి, అంతేనా? ఓవరాల్గా 20+ క్యాంపస్ అనుకోవచ్చు. ఎంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ మొత్తం? ఒక 3,500 దాకా ఉంటారు. ఉన్న 3,500 సార్, 3,000 స్టూడెంట్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ రన్నింగ్లో. సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే టు బి ఫ్రాంక్, వెన్ ఇట్ కమ్స్ టు ఫినాన్షియల్ రెవెన్యూ పరంగా అయితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ ఇంకా బెటర్గా ఉంటారేమో. అవును, చూడండి, ఇప్పుడు సార్ మా ఐఐటి మెడ్రాస్లో నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా జూనియర్స్ అవ్వచ్చు, స్కైరూట్ ఉంది. స్కైరూట్ అనేది బిగ్గెస్ట్ స్పేస్ కంపెనీ, బిగ్గెస్ట్ శాటిలైట్ మేకింగ్ కంపెనీ, స్పేస్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఇండియా. స్కైరూట్ ఫౌండ్ చేసింది, రన్ చేస్తుంది మా ఫ్రెండ్ అండ్ మా జూనియర్ కాలేజ్లో. అలాగే స్టాడర్ ల్యాబ్స్ క్రిప్టో కరెన్సీలో వెరీ బిగ్ కంపెనీ యూఎస్లో, అది నా ఫ్రెండ్ క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్ నాకు అతను. అలాగే స్విగ్గీ కూడా నా జూనియరే, స్విగ్గీ ఫౌండ్ చేసింది, రన్ చేస్తుంది. ఓకే, స్విగ్గీ కూడా మీ జూనియర్? ఐఐటి మెడ్రాస్ ముగ్గురులో ఒకళ్ళు నా జూనియర్ ఉంటారు కో ఫౌండర్స్లో. సో ఇంకా అలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ రోబోసేపియన్స్ అని రోబోటిక్స్ కంపెనీ చాలా మంది ఉన్నారు. రోబోసేపియన్స్ నేను విన్నా, నాకు తెలుసు. సో అతను కూడా మా సీనియరే, నా బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్లో. సో ఇలాగా చాలా కంపెనీస్ ఉన్నారు. పాయింట్ ఏంటంటే ఐఐటి మెడ్రాస్లో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, $1 బిలియన్ కంపెనీస్ ఉన్నాయి చాలా వరకు. బట్ నేను ఫీల్ అవుతానంటే అక్కడ కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్స్ ఉంటాయి, ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక కాలింగ్ ఉంటుంది, ముందుకెళ్తారు. ఇది నా కాలింగ్ అనిపించింది, యూనివర్స్ నన్ను దీనికోసం చూస్ చేసింది అనిపించింది. నాకు ఇచ్చిన జాబ్ నేను పర్ఫెక్ట్గా చేసి జస్టిస్ చేయగలిగితే, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బి ఎథికల్, మోరల్ అండ్ ఏబుల్ టు డూ జస్టిస్, ఐ కెన్ ఎంజాయ్ దిస్ రోడ్ అనిపించింది. అయితే నేనంటే నా ఫండమెంటల్ ఏమేంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో
ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయడానికి కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి. దాన్ని కానీ టిక్ చేస్తే ఎవరైనా ర్యాంక్ వచ్చేస్తుంది, ఎవరి స్టూడెంట్ కూడా అనే ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీతోనే నేను ఐఏఎస్ కోచింగ్ అయినా, ఐఐటి, నీట్, క్లాట్ ఏదైనా కూడా అదే ఫాలో అవుతుంటాను. ఎగ్జామ్స్ మేబీ డిఫరెంట్, బట్ ఫార్ములా ఇస్ సేమ్ అనమాట. ఈవెన్ బిలో ఎవరేజ్ స్టూడెంట్స్ కూడా దే కెన్ క్లియర్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ దే క్లైమ్ ద ప్రాపర్ స్టెప్స్. ఆ ఫిలాసఫీ మీద ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సార్, మీరు యూపీఎస్సి కోచింగ్ మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసింది? యూపీఎస్సీ కోచింగ్ స్టార్ట్ చేసింది 19లో, 2009 స్టార్ట్ చేసి 7 years. 7 years. 7 సంవత్సరాలు. డైరెక్ట్గా ఎన్ని ర్యాంక్స్? డైరెక్ట్గా ర్యాంక్సే. డైరెక్ట్గా అంటే కోచింగ్ అండ్ మన దగ్గరకు వచ్చి టెస్ట్ సిరీస్ తీసుకున్న స్టూడెంట్స్, మెయిన్స్ గైడెన్స్ ఇవ్వాలి తీసుకున్న స్టూడెంట్సే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ తీసేయండి. ఆ మాక్ ఇంటర్వ్యూ తీసినా కూడా అరౌండ్ 210 ర్యాంక్స్ వచ్చాయి. 200 ర్యాంక్స్ వచ్చాయి. నిజంగా 210 ర్యాంక్స్ మీరు ఇవ్వగలుగుతారు నాకు? ఏ ఇయర్ ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవ్వగలుగుతాను. అండ్ మీరు చూస్తే ఒకవేళ ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్ కౌంట్ చేసుకుని నాకు ఎక్స్ట్రా ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ కూడా బయట వేరే కంపెనీ వాళ్ళు చేసిన మాక్ ఇంటర్వ్యూస్ని వెనకాల స్క్రీన్ మార్చుకొని చేసి ఉండదు. డైరెక్ట్గా నా దగ్గర ఉన్న ప్రతి ర్యాంకర్కి ఏదైనా మెయిన్స్ గైడెన్స్ ఇచ్చినప్పుడు వీడియో అవ్వచ్చు, లేదా ఫిల్మ్స్ టెస్ట్ సిరీస్ రోల్ నెంబర్ అవ్వచ్చు, మన కోచింగ్ రోల్ నెంబర్ అవ్వచ్చు. ఒకవేళ మాక్ ఇంటర్వ్యూ చేస్తుంటే డైరెక్ట్గా నేను మాక్ ఇంటర్వ్యూ చేసిన వీడియోనే, రియల్ వీడియో అంటే మళ్ళీ వెనకాల మ్యూజిక్ పెట్టి మాట్లాడడం కాదు, రియల్ వీడియోనే. కొంతమంది ఏం చేస్తారంటే యాక్చువల్గా మాక్ ఇంటర్వ్యూ ఉండదు, వాళ్ళు ఏం మాట తినిపించదు, వెనకాల మ్యూజిక్ వస్తుంటుంది. అలా కాకుండా రియల్ మాక్ ఇంటర్వ్యూ చూడొచ్చు కూడా యూట్యూబ్లోనే. నేను ఈ రోజు నాకు పెట్టిన ఒక్క ర్యాంక్ కూడా నేను మాక్ ఇంటర్వ్యూ చేయకుండా లేదా టెస్ట్ తీసుకోకుండా ఆయన పర్చేస్ చేసి కొని వేసుకుంటే ఒకటి లేదు. ఆ స్టూడెంట్ నేమ్ టైప్ చేస్తే ఏదైనా నేనే స్టూడెంట్తో చేసి మాక్ ఇంటర్వ్యూ వస్తుంది, లేదా మెయిన్స్ టెస్ట్ సిరీస్ వస్తుంది, లేకపోతే మన కోచింగ్ వస్తుంది. ఏం లేకుండా లేదు. ఐ కెన్ అష్యూర్ దట్. సార్ ఇంకోటి, మీ వీడియో ఒకటి ఆల్రెడీ నేను కూడా మా దాంట్లో పెట్టాను. మీరు ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేస్తూ ఉంటారు. 4 ఉంటే దాంట్లో 3 ర్యాంకర్స్. ఆ వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం, నాకు తెలిసి పోస్ట్ చేయమని చెప్తాను. సో అంటే నాకు అదే సార్, నాకు ఇప్పుడు ఒకటే మీరు అన్నారు సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తారు, దాటేశారు, మరి చెప్పడం ఇష్టం లేక దాటేశారు. ఈ ర్యాంక్ కొడతారు. మీరు కూడా ఇంత మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా కొంతమంది ఉన్నారు గన్ షాట్ కొడతారు వాళ్ళు ర్యాంకర్స్ అని. ఎలా కాదు అది చెప్తలేరు మీరు. సో మీరు చెప్తున్న వీడియో ఏంటంటే, ఒకసారి మామూలుగా ఒక 1 year బ్యాక్ నేను మామూలుగా ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వెళ్ళే స్టూడెంట్స్ని బ్యాచెస్గా పిలిచి బ్యాచెస్గానే పేపర్ కరెక్షన్ చేస్తాం. ఆ బ్యాచ్ ఏం చేస్తారు, బ్యాచెస్లో ఒక కేటగిరీ అంటే కొంచెం ఆన్సర్స్ బాగా రాసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఒక 5 ఉంటారు. కొంచెం బాగా ఒకరు ఉంటారు, సపోర్ట్ చేస్తారు బ్యాచెస్. ఎందుకంటే హై లెవెల్ రాసే వాళ్ళందరూ బ్యాచ్ ఫామ్ చేశారు అనుకోండి, ఓకే కంపారిజన్ ఉంటుంది, వాళ్ళు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. అదే ఒక బాగా చదివే అబ్బాయి, అసలు చదివిన అబ్బాయి బ్యాచ్ ఫామ్ చేస్తే హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో నేను మీరు చెప్తున్న వీడియో ఏంటంటే, వాళ్ళందరూ చాలా బాగా రాస్తారు, మన దగ్గర గైడెన్స్కి వచ్చారు. నేను 5 నుంచోబెట్టి ఒక్కొక్క పేపర్ కరెక్షన్ చేస్తూ కంపేర్ చేస్తున్నాను. వాళ్ళు రాసిన సేమ్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు, సేమ్ క్వశ్చన్స్ కదా, కంపేర్ చేస్తూ మాట్లాడుతాను అనమాట. ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ బాగా రాసేవాళ్ళు, అక్కడ అందరూ ర్యాంక్స్ వచ్చాయి. అంటే ఆ వీడియో తీసింది ఎప్పుడు ఫిల్మ్స్ క్వాలిఫై మెయిన్స్కి వెళ్ళేటప్పుడు. బట్ 5కి కూడా 5-4 ర్యాంక్ వచ్చింది అండి. 5వ అబ్బాయి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది. 5గురిలో నేను చూసిన వీడియోలో 5గురిలో 4కి 5 ర్యాంక్ వచ్చేసింది. ఆ వీడియో తీసిన 3 months తర్వాత ర్యాంక్స్ వచ్చాయి. 5వ అబ్బాయికి మొన్న ర్యాంక్ వచ్చింది. అయితే ఒకటేంటంటే వాళ్ళు 5 కూడా కంప్లీట్గా నా స్టూడెంట్స్ అని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళకి నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ కొందరికి ఇచ్చాను, కానీ కోచింగ్ వాళ్ళు ఓన్ చదువుకున్నారు, ఓన్ ప్రాక్టీస్ చేసుకున్నారు. సో వాళ్ళ కష్టం వల్ల ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. మై కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ మినిమల్ అని చెప్తాను నేను. ఓకే సార్, ఇంకోటి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ చాలా మంది టైఅప్స్ అయ్యి కాలేజీలు రన్ చేస్తూ ఉంటారు, ఈవెన్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ యాజ్ వెల్. సో అంటే ఈ టైఅప్స్ పాయింట్ ఏంటంటే సార్, ఈ టైఅప్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు కదా, అప్పుడు స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏంటంటారు? జనరల్గా ఏమవుతుందంటే, డిగ్రీ విత్ ఐఏఎస్లో ఇప్పుడు మనకి సరజ్ డిగ్రీ కాలేజ్ ఉంది, అలా లేకుండా మీ ఓన్ కాలేజ్ అది, ఓన్ కాలేజ్ పర్మిషన్స్ ఉంది. అయితే ఓన్ కాలేజ్ ఒకటి నాకు లేకుండా నేను వేరే వాళ్ళతో టైఅప్ పెట్టినాను అనుకోండి, డిగ్రీ వేరే కాలేజ్ ఐఏఎస్ కోచింగ్ నేను అనుకోండి, ఒక ఎంఓ చేసుకున్నాను అనుకోండి. ఆ ఎంఓయు 3 years ఉంటుందని గ్యారెంటీ ఉండదు, బ్రేక్ అవ్వచ్చు. ఎంఓ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ స్టూడెంట్ ఆ డిగ్రీ కాలేజ్ డిగ్రీ తీసుకుంటాడు, కానీ ఐఏఎస్ కోచింగ్ ఉండదు ఇంకా స్టూడెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దేర్ ఈజ్ ఏ యూనివర్సిటీ అనుకుందాం, ఒక యూనివర్సిటీలో ఒక ఐఏఎస్ అకాడమీ ఉందనుకో, లోపల ఉంది, వాళ్ళకి ఎంఓఏ ఉంది, బ్రేక్ అయిందనుకోండి అకాడమీ పంపించేస్తారు. ఆ స్టూడెంట్ యూనివర్సిటీ కంటిన్యూ అవుతాడు, డిగ్రీ జరుగుతుంటుంది, ఐఏఎస్ అయిపోతుంది.
ఐఏఎస్ అయిపోతుంది. అదే ఐఏఎస్ అకాడమీకే డిగ్రీ కాలేజ్ ఉందనుకోండి, రెండు ఒకరివే కాబట్టి టై అప్ అంటే ఉండదు కదా. సో 3 సంవత్సరాలు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట, ఖచ్చితంగా ఐఏఎస్ కోచ్ ఉండదని చెప్పొచ్చు. ఓకే ఆ పని ఉంటుంది. సార్, ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్కి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏపీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారు అశోక్ గారు? చూడండి, నా ఉద్దేశంలో ఒక 10 years బ్యాక్ ఏముండదంటే మంచి ఫ్యాకల్టీ ఢిల్లీలో ఉండేది, పే కూడా ఎక్కువ ఉండదు అక్కడ. బట్ ఈ మధ్య హైదరాబాద్లో, విజయవాడలో కూడా నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ వచ్చాయి. సార్, విజయవాడలో ఎక్కువ లేవు కదా సార్? విజయవాడలో ఫ్రాంక్లీ మనది ఒకటే ఉంది, 1 year ఒకటే ఉంది. మోనోపాలీ చేస్తున్నారు అయితే మొత్తం. మోనోపోలీ కదా, యాక్చువల్లీ కొన్ని అకాడమీస్ ఉన్నాయి కానీ వీఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ స్టాండర్డ్స్. దానివల్ల మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అదర్ కాలేజ్కి 10 times డిఫరెన్స్ ఉంది, 10 times మన అదర్ కాలేజ్కి విజయవాడలో. ఓకే ఓకే. కానీ హైదరాబాద్లో కాదు, హైదరాబాద్లో మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్, హెల్తీ కాంపిటీషన్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. కానీ మీరు డిగ్రీ విత్ ఐఏఎస్ కూడా మోనోపాలీ చేశారు కదా? మోనోపోలీ అంటే ఒకటండి, సార్. చూడండి, డిగ్రీ విత్ ఐఏఎస్లో సార్ ఓన్లీ మనం మాత్రమే ఒక ట్రాక్ షీట్ ఇచ్చి ఏ వీక్ ఏ సిలబస్ అవుద్ది, ఏ మంత్కి ఏ సిలబస్ అవుద్ది, ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెడతాము, ఏ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తా సిస్టమైజ్ చేసాం. అలాగే ర్యాంకర్స్ని పెట్టి, ఎక్స్పర్ట్స్ని పెట్టి, ఇంటర్వ్యూలను పెట్టి, జీడీలు పెట్టి, పిల్లలకి బయటకు తీసుకెళ్ళి టూర్స్కి, ఇలా ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం, స్ట్రాంగ్ సిస్టమ్. దానివల్ల మనం మోనోపోలీ చేయలేను నేను, దానివల్ల వికేమ్ టు ద టాప్ అంతే. నిజంగా మనలాగే సిస్టమ్స్ అన్ని కరెక్ట్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు, తప్పే ఉంది. అంటే ప్రతి నలుగురు, నేను చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళతో ఎంతో మాట్లాడేటప్పుడు కూడా విజయవాడ శరత్ చంద్ర ఎందుకు సక్సెస్ అంటే మోనోపాలీ కాబట్టి సక్సెస్. అంటే వేరే ఉన్నాయి కానీ మొత్తం పిల్లలందరూ అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతున్నారని మాట్లాడుతున్నారు. చూడండి, అది కరెక్ట్ కాదు. అలాగే మాట్లాడుకుంటున్నారు సార్. మోనోపోలీ ఇప్పుడు స్ట్రెంత్ కంపేర్ చేసుకోండి సార్. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఇంకో క్యాంపస్ తీసుకున్నారా? తీసుకున్నారు కదా? ఎందుకు తీసుకున్నారు? ఇంకో క్యాంపస్ క్లోజ్ అయితే తీసుకున్నారు వేరే వాళ్ళది. అలా కదా, యాక్చువల్లీ చూడండి, మీరు అన్నట్టుగా స్ట్రెంత్ వైజ్గా విజయవాడలో వేరే డిగ్రీ బేస్ ఐఏఎస్ అకాడమీస్ కన్నా ఒక 10 to 20 times మన స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అవును. నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకన్నా 10 times ఎక్కువ ఉంటారు, ఫ్యాకల్టీ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ దాన్ని మోనోపోలీ చెప్పను. మోనోపోలీ అంటే ఇంకెవరు ఉండకూడదు బేసికల్గా. అలాగే ఆ దిశగానే అడుగులు వేస్తున్నారా? నేను ఇప్పుడు కూడా సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడం, స్టూడెంట్స్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం, ఫ్యాకల్టీ, మెటీరియల్, తర్వాత కరికులము, మల్టిపుల్ ఎగ్జామ్స్కి, మాక్ ఇంటర్వ్యూస్, టూర్స్, ఇవన్నీ సన్న చేసుకుని వెళ్తున్నాను. వేరే వాళ్ళు ఇవన్నీ చేయట్లా. వేరే వాళ్ళు ఇవన్నీ చేస్తే వాళ్ళు టాప్కి వెళ్తారు. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీ బేస్ ఐఏఎస్ అని చెప్పి వేరే యూనివర్సిటీ కానీ కాలేజ్ టైఅప్ పెట్టుకొని ఆ కాలేజీలో 9 to 5 డిగ్రీ క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం 1 గంట 2 గంటలు యూపీఎస్సీ కోచింగ్ ఇస్తున్నారు. అప్పుడు అది సిస్టమ్ ఎలా అవుతుంది? అవుతుంది కదా అది. ఆ 1 or 2 hours కోచింగ్ కోసం వాళ్ళు ఆన్లైన్లో వినొచ్చు కదా. డిగ్రీ బేస్ ఐఏఎస్ అంటే కనీసం 3 hours ఐఏఎస్ కోచింగ్ ఇవ్వగలగాలి, జీడీలు, డిబేట్లు, మాక్ ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్, సిలబస్ పెట్టగలగాలి, మెయింటైన్ చేయగలగాలి. అది నా ఉద్దేశంలో ఎవరు అది ఫోకస్ చేయట్లేదు కాబట్టి మనం టాప్లో ఉన్నాం అంతే. అందరూ ఫోకస్ చేస్తే ఎవరైనా గ్రో అవ్వచ్చు. మందే ఉంది, ఎవరైనా కూడా మనకన్నా ఇంకా బెటర్గా చేయొచ్చు చేయాలనుకుంటే. ఇప్పుడు తీసుకున్న కొత్త క్యాంపస్ కూడా సేమ్ ఇదే క్వాలిటీ, ఇదే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒకటండి, మనం తీసుకున్న ప్రతి క్యాంపస్లో కూడా హాస్టల్ రూమ్కి తక్కువ పెడతాము, న్యాచురల్ వెంటిలేషన్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, మంచి డైనింగ్ హాల్, క్వాలిటీ ఫుడ్ ఉంటాయి, అండ్ కంప్యూటర్ ల్యాబు, తర్వాత అలాగే వేరే ల్యాబొరేటరీస్ కానీ, తర్వాత ప్లే రూమ్ కానీ, తర్వాత స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా అదర్ ఫెసిలిటీస్ కానీ, గర్ల్స్కి బాయ్స్ సపరేట్ హాస్టల్ కానీ, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఎనీ టైం మెంటర్షిప్, స్టడీ అవర్స్, మార్నింగ్ న్యూస్ పేపర్ ఇవ్వడము, క్లాసెస్తో పాటు మార్నింగ్ ఈవినింగ్ డౌట్ క్లారిఫై సెషన్స్ కానీ, నైట్ 10 దాకా సపోర్ట్ సిస్టమ్ కానీ, ఇవన్నీ బిల్డ్ చేయడం వల్ల గుడ్ వార్డెన్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, మంచి మోటివేషన్ స్పీకర్స్, నేను దగ్గర విజిట్ చేయడం కానీ, ఇవన్నీ వి మెయింటైన్. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు బి సక్సెస్ఫుల్. ఓకే సార్, హైదరాబాద్లో కూడా రెసిడెంట్ ప్రోగ్రామ్ అన్నారు కదా, 1 year సివిల్ కోచింగ్కి హైదరాబాద్లో కూడా ఉన్నారు. అశోక్ నగర్లో ఓన్లీ మనకే ఉంది రెసిడెన్షియల్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ మనకు మాత్రం. ఎందుకంటే అశోక్ నగర్లో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా హాస్టల్స్ మనకు మాత్రమే ఉన్నాయి. హాస్టల్స్ రన్ అండర్ శరత్ చంద్ర. యాక్చువల్లీ మంచి క్వశ్చన్. చాలా మంది ఏం చేస్తారంటే ఐఏఎస్ కోచింగ్ వాళ్ళు థర్డ్ పార్టీ హాస్టల్ తీసుకుంటారు. ఆ హాస్టల్లో రకరకాల పిల్లలు ఉంటారు, అందులో ఒక 3-4 rooms తీసుకుంటారు, 3-4 rooms. కానీ అలా కాదు, మనం కంప్లీట్ హాస్టల్ బిల్డింగ్ మొత్తం మనం రన్ చేస్తాం, మన గైడెన్స్లో ఉంటుంది, మనం ఫుడ్ ప్రిపరేషన్ మనం చేస్తాం. థర్డ్ పార్టీ కాదు అది. ఇది 1 year దానికి కూడా 1 year సివిల్స్ కోచింగ్ తీసుకునే పిల్లలు కూడా ఇది ఎందుకు చేస్తానంటే, నేను గర్ల్స్ స్టూడెంట్స్కి సేఫ్టీ ఉన్నట్ల
గర్ల్స్ స్టూడెంట్స్ ఒక దగ్గర కోచింగ్ తీసుకొని బయట ఎక్కడో హాస్టల్లో జాయిన్ అయ్యి ఆ సేఫ్టీ లేకుండా తయారవుతున్నారు. అవును. ఆ కంట్రోల్ ఉండట్లేదు. బయట హాస్టల్స్ సిచ్యువేషన్స్ కూడా బయట హాస్టల్స్ రకరకాలుగా ఉంది. అంటే ఆ కంట్రోల్ లేకుండా పిల్లలు పడైపోతున్నారు. సో మెయిన్ గర్ల్స్ హాస్టల్ సేఫ్టీ మైండ్లో పెట్టుకొని విజయవాడ, హైదరాబాద్లో కూడా ఎక్స్క్లూజివ్ గర్ల్స్ హాస్టల్ విత్ క్లాస్ రూమ్స్ అండ్ రీడింగ్ హాల్ పెట్టుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్స్ ఉంటారు, మన ప్రిన్సిపల్ ఉంటారు, మన ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, మన సూపర్విజన్లో ఉంటారు. వాళ్ళు ఆ సేఫ్టీ ఉంటుంది, మానిటర్ చేయగలుగుతాం. కోచింగ్ 3 గంటల కోచింగ్ వదిలేస్తే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చదువుతామో తెలియదు కదా. అదే మన కంట్రోల్ ఉన్నారనుకోండి, స్టడీ అవర్స్ ఉంటాయి, డౌట్ క్యాల్కులేషన్ ఉంటుంది, బాగా చదవకపోయినా మనం పిలిచి మాట్లాడచ్చు వాళ్ళతో, ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అశోక్ నగర్లో మనకు మాత్రమే ఓన్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్, కోచింగ్ సెంటర్, స్టడీ హాల్, మెంటర్షిప్ ఓన్ మనకు మాత్రమే ఉంది. ఓకే సార్, ఇంకోటి ఈ సంవత్సరం ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు? అంటే ర్యాంక్ వచ్చే క్యాండిడేట్ ఉంటారు కదా, మీరు లెక్కలో ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన పిల్లల్లో ఆల్రెడీ మెయిన్స్ మేము బాగా ప్రాక్టీస్ చేసిన పిల్లలు కొంతమంది ఉన్నారు. అందరూ చెప్పను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది మెయిన్స్ అంత స్ట్రాంగ్ కాదు. అంటే వాళ్ళు ఓన్లీ బిట్స్ బాగా చేయగానే ఆన్సర్ బాగా రాయలేరు. కానీ చాలా మంది ఆన్సర్ బాగా రాయగలరు. ఎందుకంటే మేము ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ ఇస్తాం కాబట్టి కంబైన్డ్ గా ఉంటుంది కాబట్టి మెయిన్స్ బాగా. శ్రీజ చెప్పారు కదా, అమ్మాయి మెయిన్స్ ఆన్సర్ బాగా వస్తుంది అనమాట, బాగా వస్తుంది. సో వీళ్ళు ఖచ్చితంగా మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి వీళ్ళలో కొంతమంది కమ్యూనికేషన్, అంటే మేము ఎన్ని ప్రోగ్రెస్ కనెక్ట్ చేసినా కొంతమంది అవుట్ స్పోకెన్ కాదు, అంత నేర్చుకోవడం లేదనమాట. సో వాళ్ళు పక్కన పెడితే మీలో ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. సో నా మైండ్లో కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి, కానీ ఒక నెంబర్ నేను చెప్పాను అనుకోండి, అంతగా తక్కువ వస్తే మళ్ళీ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో బ్లేమ్ చేస్తారు కాబట్టి నేను నెంబర్ చెప్పాలనుకుంటుంది యాక్చువల్గా. ఓకే, అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఒక 4-5 ర్యాంక్స్ ఖచ్చితంగా. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ నుంచి 4 ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 year సివిల్స్ కోచింగ్ నుంచి 25-30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓల్ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ నుంచి కూడా ఇంకొక 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ ఓవరాల్గా మీరు ట్రైన్ చేసి ఒక 10 ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన దగ్గర ట్రైన్ అవ్వ స్టూడెంట్స్కి 10 members ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది చెప్పచ్చు. అంటే 1000 members-లో 10 ర్యాంక్స్ శరత్ చంద్ర స్టూడెంట్స్, చెప్పచ్చు. శరత్ చంద్ర గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్, ఐదర్ డిగ్రీ కావచ్చు, లేకపోతే 1 year విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఖచ్చితంగా ఇదే వీడియో ప్రూఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో డిగ్రీ విత్ ఐఏఎస్ అయినా, లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్ అయినా, లేకపోతే 1 year యూపీఎస్సీ కోచింగ్ అయినా కానీ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే విజయవాడ క్యాంపస్లు కావచ్చు, హైదరాబాద్ క్యాంపస్లు కావచ్చు, అండ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కానీ, అండ్ నేను పర్సనల్గా కూడా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ చాలా ప్రూఫ్, అంటే నా కళ్ళ ముందే స్టూడెంట్స్ రివ్యూస్ తీసుకొని అదే స్టూడెంట్స్ అదే ఫ్యాకల్టీ యూపీఎస్సీ ర్యాంక్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు చాలా ఇన్స్టిట్యూట్ తిరుగుతారు కదా, ఢిల్లీకో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కదా, ఒక్కసారి ఇక్కడ కూడా వచ్చి చూడండి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో సో ఈ సివైసీ వీడియోస్ చూసే జాయిన్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. ఇలాగే మీరు చాలా సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువ మంది ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఇంతే జెన్యూన్గా ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజాదరణ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ ప్రజాదరణలో మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.